ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్లో ఒక ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ లడ్డూ ఉత్సవం జరుగుతూ ఉన్నప్పుడు అపశృతి చోటు చేసుకుంది. అక్కడ నిర్మించిన ఒక స్టేజ్ కూలిపోవడంతో ఆ శిథిరాల కింద 6 మరణించిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. లడ్డూ ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. అక్కడ వెదురుతో నిర్మించిన ఒక స్టేజ్ ఉంది. ఆ స్టేజ్ పైకి ఎక్కువ మంది భక్తులు చేరుకోవడంతో ఆ స్టేజ్ ఒక్కసారిగా విరిగి పడిపోయింది. ఆ శిథిరాల కింద ఎంతో మంది భక్తులు చిక్కుకున్నారు. వెంటనే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలతో సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. ఆ సహాయక చర్యలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. లడ్డూ ఉత్సవం ప్రతి ఏటా అక్కడ నిర్వహిస్తూ ఉంటారు. లడ్డూ ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నప్పుడు ఒక్కసారిగా ఆ వెదురుతో నిర్మించిన స్టేజ్ కుప్ప కూలిపోయింది. ఆ శిథిరాల కింద 6 మరణించారు. అక్కడ మరికొంతమందికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. గాయాలైన వారికి అక్కడే ఫస్ట్ ఎయిడ్ చేసి చికిత్స చేసి వారిని ఇంటికి పంపిస్తూ ఉన్నారు. తీవ్రమైన గాయాలైన వారిని వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ ప్రమాదంలో 8 మంది వరకు చనిపోయినట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరుగుతోంది. తొలుత ప్రమాదం జరిగిన వెంటనే 4 చనిపోయారని చెప్పారు. ఆ సంఖ్య తర్వాత 6కు చేరింది. ఇప్పుడు 8 మందికి చేరింది. 60 మందికి పైగా గాయపడ్డ విషాదకర ఘటన. 8 మంది చనిపోయారు. 60 మందికి పైగా గాయపడ్డ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఆరా తీశారు. సహాయక చర్యలు అక్కడ వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశంలోనే లడ్డు ఉత్సవం జరుగుతోంది. అక్కడ దేవుడికి భక్తులంతా లడ్డు ఆఫర్ చేస్తూ ఉంటారు. అక్కడ వెదురుతో ఒక స్టేజ్ని నిర్మించారు. ఆ స్టేజ్ పైకి ఎక్కువ మంది భక్తులు చూడండి. ఒకసారి మహిళలకు కూడా గాయాలయ్యాయి. వారి కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారో తెలియక వారు ఆందోళన చెందుతున్నారు. గాయాల పాలై వాళ్ళు రోధిస్తూ ఉన్నారు. ఆ వెదురుతో వంతెనను నిర్మించారు. అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఎక్కువ మంది ఆ వెదురుతో నిర్మించిన స్టేజ్ పైకి చేరుకోవడంతో ఆ స్టేజ్ కెపాసిటీకి మించి ఎక్కువ మంది అక్కడికి రావడంతో స్టేజ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ శిథిరాల కింద 6 నలిగి చనిపోయారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అని ఆందోళన వ్యక్తమవుతుంది. వైద్య బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. అంబులెన్స్లు అక్కడికి చేరుకున్నాయి. అంబులెన్సుల్లో తీవ్రమైన గాయాల పాలైన వారిని అక్కడి నుంచి ఆసుపత్రికి తరలిస్తున్నారు. చిన్నపాటి దెబ్బలు తగిలిన వారికి వెంటనే అక్కడే చికిత్స చేసి వారిని ఇంటికి పంపిస్తూ ఉన్నారు. యూపీలోని బాగ్పత్లో ఆదినాథుడి నిర్వాణ లడ్డు ఉత్సవాన్ని నిర్వహిస్తారు. బాగ్పత్లో ఆదినాథుడి నిర్వాణ లడ్డు ఉత్సవాన్ని నిర్వహిస్తున్న సమయంలో వెదురుతో చేసిన వేదిక ఒక్కసారిగా కూలిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉంది. జైన శిష్యులు పోలీసు సిబ్బందితో సహా 60 మంది పైగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. గాయపడ్డ వారిలో కొంతమంది పోలీసులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన మొదటి బాక్స్లో చూస్తున్నదే స్టేజ్. అది మొత్తం ఆ స్టేజ్ అంతా కూడా వెదురుతో నిర్మించారు. వెదురు కలపతో నిర్మించిన స్టేజ్ కాబట్టి ఆ స్టేజ్ కెపాసిటీ కంటే ఎక్కువగా అక్కడికి చేరుకోవడంతో ఆ వెదురు కర్రలు విరిగిపోయి స్టేజ్ మొత్తం కుప్పకూలిపోయింది. ఇది ఆదినాథుడి ఉత్సవాన్ని జరుపుతూ ఉన్నారు. ప్రతి ఏటా ఆదినాథుడి లడ్డు ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఎంతోమంది వేలాది మంది భక్తులు అక్కడికి తరలి వస్తారు. అయితే ఆ వెదురుతో నిర్మించిన వేదిక పైకి ఎక్కువ మంది చేరుకోవడంతో ఆ వేదిక ఒక్కసారిగా కూలిపోయిందని చెప్తున్నారు. ఒకసారి ఘటనపై అక్కడ స్థానికులు మాట్లాడారు. ఏం మాట్లాడారు చూద్దాం. कोई भी रिक्वेस्ट अभी यहाँ पे नहीं आई है, पर हम लोग उनको आर्थिक सहायता प्रोवाइड कराएंगे. कुछ लोग 5 बोल रहे हैं, कुछ 7 बोल रहे हैं. क्या कुछ ऑफिशियल हुआ कि कितने लोगों की मौत हुई? अभी हमने सारे ही जितने भी अस्पताल थे वो सारे हमने घूम लिए हैं और वहाँ पे कोई क्रिटिकल अभी कोई मरीज अरेंजमेंट्स प्रोटोकॉल को लेकर आज जो कार्यक्रम यहाँ पे था बड़ौत में, यहाँ पे 40 लोगों के घायल होने की सूचना है. 20 लोगों को जो है उनका उपचार करके उनको घर भेज दिया गया है और 20 लोगों का भी उपचार हॉस्पिटल में चल रहा है. अब कोई कैजुअलिटी है मैम? 5 के आसपास की कैजुअलिटी अभी रिपोर्टेड है. ये किस स्टेज के लोग हैं, मतलब बच्चे भी हैं क्या? नहीं, इसमें महिलाएं हैं. कैसे हुआ मैम ये, मतलब ये स्टैम्पेड किस तरीके से हुआ? यहाँ पे जो स्ट्रक्चर इन्होंने बनाया था वो कोलैप्स हो गया है, जो वुडन स्ट्रक्चर.
KL, experience what it feels like to be a true engineer. KL, deemed to be university.